అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ కావ్యని. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ చేసేయండి. మేమైతే బాగున్నాము. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అనమాట. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కాజు చికెన్ ఇంకా వంకాయ టమాటా అనమాట. కాజు చికెన్ రెసిపీ వచ్చేసి లాస్ట్లో పెట్టానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా పొద్దున్నే లేచి నేను చేసుకునే డైలీ క్లీనింగ్, మాపింగ్, ముగ్గు పెట్టుకోవడం, పూజ అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి వంట ఛానల్ చూస్తుంటే కంటెంట్ చూసి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పొద్దున్న క్యారేజ్లోకి అయితే మా హస్బెండ్కి ఈ వంకాయ టమాటా కర్రీ అయితే చేసేసానండి. సింపుల్గా చేసేస్తానండి. నేను పెద్దగా హడావుడు ఏం పెట్టేసుకోను. ఇంకా టిఫిన్ అయితే ఈరోజు ఉప్మా చేశాను అనమాట. ఉప్మా పక్కన అయిపోతుంది. ఇంకా ఒక పక్కనేమో ఈ వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను. ముందుగా బాగానే పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాక వంకాయ ముక్కలు అయితే వేసేసుకున్నానండి. ఈ స్టీల్ కడాయి అనేది మొన్న రీసెంట్గా తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మనం ఎంతసేపు వండినా సరే కొంచెం కూడా మాడట్లేదు అనమాట. నాకైతే చాలా నచ్చేసింది. ఇంకా వంకాయలు కూడా ఫ్రై అయిపోయాక టమాటా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట వంకాయ టమాటా రెసిపీ అనేది. టమాటాలు మనం ఉప్పు అది వేసేస్తాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఇంకా మన కారానికి తగినట్టయితే కారం అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మగ్గ పెట్టుకోవడమే. వాటర్ అంతా పోయేదాకా మగ్గ పెట్టుకోవాలండి. ఇంకా మూత పెట్టేసుకొని నేనైతే మగ్గ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తే వాటర్ అంతా పీల్చుకుంటాయి అనమాట. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇంకా నేను టిఫిన్ చేసేసి అన్ని క్లీన్ చేసుకొని అయిపోయింది అనమాట ఇంకా పని. ఈ బట్టలు వచ్చేసి నేను ఆరబెట్టినాయండి. ఇంకా ఇప్పుడైతే మడత పెడుతున్నాను. నిన్న మడత పెట్టడానికి అస్సలు టైం అనేది సరిపోలేదు అనమాట. ఇంక ఇప్పుడైతే మడత పెట్టేసి నీట్గా పెట్టేసుకుంటున్నాను. అమెజాన్ నుంచి నేనైతే ఒక స్టీల్ కడాయి ఇందాక చూపించాం కదండి, అదైతే కొంచెం చిన్నది. ఇది వచ్చేసి 3 లీటర్స్ అనమాట. ఈరోజు వచ్చిందనమాట ఆర్డర్. ఇది వచ్చేసి నిమ్మకాయ పిండుకొనేదండి. చాలా వెయిట్ ఉందండి. అస్సలు ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా చాలా నచ్చింది నాకైతే. మీకు కూడా కావాలంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేనైతే పెడతాను. ఎవరికైతే నచ్చితే వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. లింక్ అయితే అప్లోడ్ చేసేస్తాను నేనైతే తొందరలోనే. ఇది వచ్చేసి 3 లీటర్స్ కడాయి అనమాట. దీనికి కూడా సపరేట్గా లిడ్ అనేది ఇచ్చాడు. లిడ్ ఉంటే మనము ప్రతి దానికి యూస్ చేయకుండా దేనికి దానికి యూస్ చేయడానికి బాగుంటుందండి. సీవంటివి మనం పాతే వాడుకునే వాళ్ళం కదా, దానికైతే ఎక్కువ మూతలు తీసుకోము. మామూలుగా ప్యాన్ ఒకటి కొనుక్కొని వచ్చేస్తాం కదా. నేను సపరేట్గా ఈసారి అయితే ఖచ్చితంగా లిడ్ ఉండేదే తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారు. దానికైతే కాజు చికెన్ అయితే చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకొని జీడిపప్పులు అంతా మంచిగా రెడ్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అరోమా అనేది రిలీజ్ అవుతుంది అనమాట జీడిపప్పు. ఇంకా ఉల్లిపాయలన్నీ కట్ చేసేసుకున్నాను కదా, జీడిపప్పులు వేపుకున్నాం కదా, ఆ ఆయిల్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకొని మంచిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా ఫ్రై అయితేనే దానిలో టేస్ట్ అనేది బాగా వస్తుందండి. అంటే ఫ్రైడ్ ఆనియన్స్లా కాకుండా కొంచెం రెడ్డిష్గా నేను చూపించాను చూడండి, ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మంచిగా కడుక్కొని పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. చికెన్ పీసెస్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వడానికి నేనైతే లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాను. ఇంకా లిడ్ తీసేటప్పటికే చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఇంత వాటర్ వచ్చిన తర్వాత మనం లిడ్ అనేది పెట్టకూడదు అనమాట. వాటర్ అనేది ఎవాపరేషన్ అయిపోవాలంటే లిడ్ పెట్టకుండానే ఉంచేయాలండి. తర్వాత వాటర్ అన్నీ అయిపోయాక తర్వాత అయితే లిడ్ పెడతాను. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది తగ్గాయి చూసారా. ఇంకా ఈ టైంలో అయితే మనము దగ్గరే ఉండాలండి, లేకుంటే కొంచెం ఏమన్నా పని ఉందని వెళ్తే మాడిపోతాయి అన్నమాట. ఇంకా కొంచెం ఇలాగా ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటేనే చాలా బాగుంటుందండి. నేనైతే వెల్లుల్లిపై తొక్క తీయను, నాకైతే ఫస్ట్ నుంచి అలానే అలవాటు. ఇప్పుడైతే కొత్తగా అందరూ వెల్లుల్లి తొక్క తీయాలి లేకపోతే అని చెప్పేసి అంటున్నారు. నేనైతే తొక్క తీయనండి, ఈ విధంగానే చేసుకుంటాను. ఆ అల్లం వెల్లుల్లిలోంచి అరోమా అంతా రిలీజ్ అయ్యేదాకా మనం కలుపుతూనే ఉండాలన్నమాట. తర్వాత ధనియాల పొడి, కొంచెం అయితే గరం మసాలా,
2 స్పూన్స్ అయితే కారము, మన టేస్ట్కి తగినట్టు అయితే ఉప్పు అయితే వేసుకున్నాను. కాజు చికెన్కి కారం కొంచెం తగిలితేనే బాగుంటుందండి. రెసిపీ అయితే ఎంత నచ్చేసిందంటే మా వాళ్ళకి చాలా బాగుందన్నారనమాట. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ అండి, బ్యాచులర్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట రెసిపీ. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఉంటే చాలు, ఇంకా జీడిపప్పులు. ఇంకా ఇదైతే మంచిగా కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టించేసాక ముందుగా ఫ్రై చేసుకొని జీడిపప్పు అయితే వేసేసుకోవాలి. దీనికైతే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయ రసం అనమాట. ఖచ్చితంగా మాత్రం స్కిప్ చేయకండి. నిమ్మకాయ రసం వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి, రైస్లోకి కాదు. ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. కరివేపాకు మాత్రం మర్చిపోకండి, ఇది మాత్రం గ్యారంటీ. ఓకేనండి, నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ అండి.